భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలతో భారత ఇన్నింగ్స్ కు పటిష్ట పునాది వేసిన చివరి సెషన్ లో వరుసగా వికెట్లు కోల్పోవటం అభిమానులకు నిరాశ కలిగించింది. మిగతా బ్యాటర్లు నిలబడలేకపోయారు. దీంతో 364 పరుగులు చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 6 పరుగుల లీడ్ కలుపుకొని ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఇక 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు వికెట్ ఏం నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అంటే ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 5వ రోజు 350 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియా గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరి బస్బాల్ గేమ్ తో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ కు ఈ టార్గెట్ పెద్దదేం కాకపోవచ్చు. అయితే టీమిండియా బౌలర్లు కష్టపడితే చివరి రోజు ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేసి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే విషయంపై టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేసి తీరుతామని, అందుకు తగ్గ చక్కటి ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామంటూ 5వ రోజు బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులు ఆల్అౌట్ చేసే అవకాశం వచ్చి ఉండేది. కానీ కీలక సమయాల్లో క్యాచ్లు జారవిర్చడం ఫలితం అటు ఇటుగా మారిందని, కానీ చివరి రోజు మాత్రం ఫీల్డింగ్ తప్పిదాలను సరిచేసుకుంటే తప్పక గెలుస్తామని బుమ్రా అన్నాడు.